ఇదో అడ్డం తిరిగిన ఫోర్జరీ వీరుని కథ. గత కొన్నేళ్లుగా అందరినీ మాయ చేస్తూ దేశంలోనే పేరున్న విద్యా సంస్థలకు చెందినటువంటి ఫ్రాంచైజీ పేరుతో దందా జరుపుతున్నటువంటి రాజుగారి కథ. ఈ ఫోర్జరీ ఏంటి, ఆ దందా ఏంటి అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ పేరుతో ప్రముఖ నగరాల్లో చాలా వరకు స్కూల్స్ నడుస్తున్నాయి. అయితే వాస్తవానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అనేవి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ పేరు మీదుగా కొనసాగుతాయి. పద్మ అవార్డు గ్రహీత డాక్టర్ సూంగ్లు స్థాపించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద కొందరు ఫ్రాంచైజీలు తీసుకుని ప్రధాన నగరాల్లో ఆ పేరుతో విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన వత్సవాయి శ్రీనివాసరాజు అనే వ్యక్తి 2019లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ తీసుకున్నాడు. 2019 నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాడు. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. కానీ ఆ స్కూల్ పేరుతో బ్యాంకును బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని ప్లాన్ వేశాడు శ్రీనివాసరాజు. లోన్ కావాలంటూ విశాఖలోని ఓ బ్యాంకును సంప్రదించాడు. ఏకంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ చైర్మన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సూంగ్లు సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్లను బ్యాంక్ అధికారులకు అందించాడు శ్రీనివాసరాజు. లోన్ పత్రాలను పరిశీలించిన బ్యాంక్ సిబ్బందికి అనుమానం కలిగింది. వారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీకి డాక్యుమెంట్ మెయిల్ చేయడంతో సంతకం ఫోర్జరీ అనేట్టు గుర్తించింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ. అయితే ఇక్కడ మరో విషయం బయటపడింది. భీమవరం ఫ్రాంచైజీని 2020లోనే సొసైటీ రద్దు చేసింది. సొసైటీకి సంబంధించిన వెబ్సైట్లో సైతం భీమవరం బ్రాంచ్ పేరును తొలగించారు. రెండు 2020లో ఫ్రాంచైజీ రద్దయిన శ్రీనివాసరాజు మాత్రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతోనే భీమవరంలో విద్యా సంస్థను దర్జాగా కొనసాగిస్తున్నాడు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాడు శ్రీనివాసరాజు. ఫ్రాంచైజీ రద్దయినప్పుడు ట్రైన్ టీచర్లందరూ వేరే స్కూల్కు తరలి వెళ్లారు. వారికి జీతాలు సైతం చెల్లించలేదని సమాచారం. కానీ శ్రీనివాసరాజు మాత్రం కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని కొంతమంది టీచర్లను నియమించి ఈ మోసం గురించి తెలిసిన తల్లిదండ్రులు శ్రీనివాసరాజుపై మండిపడుతున్నారు. నేను ఆ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి నేను ఏంటంటే ఇటువంటి న్యూస్లు వస్తున్నాయి, ఇది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటున్నారంటే నా మీద బొకాయించడం జరిగింది. బొకాయించినా కానీ నేను సరే అని చెప్పి నేను రావటం తిరిగి జరిగింది. వచ్చిన తర్వాత మన ప్రిన్సిపల్ గారు ఆయన ప్రెస్ మీట్లో నేను విన్న తర్వాత నేను మరలా వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి నాకు టీసీ కావాలని అడిగితే టీసీ ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే కట్టవలసిన ఫీజు కట్టి టీసీ తీసుకెళ్ళమంటున్నారు. నేను ఫీజు కడటానికి నేను రెడీగా ఉన్నాను. కానీ వాళ్ళు నేను టీసీ కట్టిన తర్వాత వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు, ఏ స్కూల్లో మా పాప చదివిందని మాకు సర్టిఫికేట్ ఇస్తారు. అది చూస్తే ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన విద్యాశాఖ ఏం చేస్తుంది? విద్యాశాఖ శ్రీనివాసరాజు గారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? భీమవరం బ్రాంచ్ లో ప్రిన్సిపల్ గా పనిచేసిన కృష్ణారావుకు 50 లక్షలకు పైగా జీతం బాకీ పడ్డాడు శ్రీనివాసరాజు. జీతం ఇవ్వాలని కృష్ణారావు అడిగితే అతనిపై దాడి కూడా చేశాడు. ఫ్రాంచైజీ రద్దయిన విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తానంటూ బెదిరించాడని ప్రిన్సిపల్ వాపోయాడు. కానీ ఈ ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాగోతాన్ని ప్రిన్సిపల్ కృష్ణారావు ఆధారాలతో సహా బయటపెట్టాడు. నేను కె కృష్ణారావు, ప్రిన్సిపల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరం. నాకు డిపిఎస్ సొసైటీ వాళ్ళు 2018లోనే ఇక్కడికి డిపిఎస్ స్టార్ట్ చేయమని పంపించారు. 2019లోనే స్కూల్ స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత అలాగే స్కూల్ నడుస్తూనే ఉంది. కానీ డిపిఎస్ సొసైటీ వెబ్సైట్ చూస్తే డిపిఎస్ భీమవరం పేరు ఎక్కడ మీకు కనబడదు. సో అది పేరెంట్స్కి చెప్పకుండా చేయకుండా అలాగే ఇన్ని సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చారు. టీచర్స్ కూడా శాలరీస్ ఇవ్వలేదు. నాకు కూడా 3 years నుంచి శాలరీ లేదు. దాదాపు 50 lakhs నాకు శాలరీ రావాలా, అది కూడా ఇవ్వలేదు ఈయన. ఇవాళ ప్రతిసారి అడిగితే ఇవాళ రేపు అని చేసేవాడు. కానీ నా పైసా ఇవ్వలేదు నాకు. ఇవన్నీ జరిగిన కారణాల వలన ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్కి కూడా కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు కూడా సిబిఎస్ఈ కొంచెం కంప్లైంట్ ఇచ్చేస్తే సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ టీం వచ్చి వాళ్ళు సడన్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఈ మధ్యన ఈయన వచ్చేసి నాకు తిట్టడం, కొట్టడం, తర్వాత మెడగంటి తోయడం అదంతా చేశాడు. దానివల్ల నేను కూడా కొంచెం అఫెండ్ అయ్యాను. అండ్ మోరోవర్ నేను లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి
కంప్లైంట్ ఇచ్చాను. అది నాకు నా పర్సనల్ సేఫ్టీ గురించి నాకు ఏమైనా చేసేస్తాడేమో, నాకు ప్రాణభయం ఉంది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయమ్మలు వాళ్ళకు కూడా శాలరీ ఇవ్వలేదు, బస్ డ్రైవర్స్ కూడా శాలరీ ఇచ్చేవాడు కాదు. శ్రీనివాసరాజు గత చరిత్ర కూడా మామూలుగా లేదు. గతంలో భీమవరం ప్రాంతంలో పలు డిప్లొమా కోర్సులకు సంబంధించి కళాశాలను స్థాపించాడు శ్రీనివాసరాజు. కానీ కళాశాలలో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ఆ కళాశాలను మూసివేశాడు. భీమవరంలో ఒక ప్రముఖ కళాశాలలో పీడీగా పనిచేసిన శ్రీనివాసరాజు ఒక్కరోజు కూడా కళాశాలకు వెళ్లకుండా జీతం తీసుకున్న దాఖలాలున్నాయి. పీడీ స్థాయి నుంచి వచ్చిన శ్రీనివాసరాజు చివరకు విద్యను ఒక పెద్ద వ్యాపారంగా మార్చేశాడు. ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నడుపుతూ అర్థంగా బుక్ అయ్యాడు. ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు సంబంధించిన కరెంట్ బిల్లు కూడా చెల్లించలేదు శ్రీనివాసరాజు. లక్షల రూపాయలు కరెంట్ బిల్లు పెండింగ్లో ఉండడంతో కరెంట్ సరఫరా సైతం నిలిపివేశారు విద్యాశాఖ అధికారులు. ఆ బిల్డింగ్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కింద ప్లస్ ఎస్పీ ఆఫీస్కి కూడా రెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఎస్పీ ఆఫీసు ఉండటం వల్ల సీసీ ఛార్జెస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కడతారన్న ఉద్దేశంతో అది మా వాళ్ళు పర్యూ చేయటం కొంచెం లేట్ చేశారు. ఇప్పుడు దాని మీద 94,24,000 పెండింగ్ ఉంటే 28,72,000 ఆల్రెడీ మనం 11/22లో వసూలు చేయటం జరిగింది. బ్యాలెన్స్ ఇప్పుడు 65 లక్షలు సుమారు ఉంది. దాన్ని ఈ నెల రోజుల్లో డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానివ్వండి, లేదంటే వత్సవాయి సుబ్బరాజు గారి పేరు వద్ద నుంచి కానీ వసూలు చేయటం జరుగుతుంది. అలాగే సపరేట్గా ఒకవేళ ఎస్పీ గారు అడిగితే సపరేట్గా మీటర్ పెట్టి వారికి ఈ సర్వీస్ని విడగొట్టేసి ఎవరి బిల్లు వాళ్ళు కట్టుకునేటట్టుగా మేము వెసులుబాటు కల్పిస్తాము. పంచాయతీకి చెల్లించాల్సిన లక్షల రూపాయల పన్నును సైతం ఎగ్గొట్టిన ఘనుడు శ్రీనివాసరాజు. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ మోసం చేసుకుంటూ పబ్బం గడుపుతూ వస్తున్నాడు. 7/3/2025 నుండి నేను కొల్లలకోడేరు గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. ఇక్కడికి వచ్చేసరికి టోటలు హౌస్ ట్యాక్స్ డిమాండ్ 40 లక్షల దాకా సుమారుగా ఉన్నదండి. దీనిలో ఇక్కడ వచ్చేసరికి శ్రీ వత్సవాయి కమలా ఎడ్యుకేషనల్ సొసైటీ అని, దాన్నే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని కూడా అంటారండి. వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కట్టట్లేదండి. ఒక్కొక్క సంవత్సరానికి వచ్చేసరికి 7,30,000 చిల్లర సారు. మొత్తం 3 సంవత్సరాలకి కలిపి 21,70,000 వరకు కట్టవలసి ఉన్నదండి. దీనికి గతంలో కూడా నోటీస్ ఇవ్వడం జరిగిందండి. నోటీసు తీసుకున్న దాఖలాలుగా నోటీస్ లేదు. నేను లాయర్ గారి ద్వారా నోటీస్ ఇచ్చానండి. వీళ్ళు సుమారుగా 21,70,000 కట్టాలండి. ఇంత లార్జ్ అమౌంట్ వీళ్ళ దగ్గర పెండింగ్ ఉండటం మూలంగా పంచాయతీ డెవలప్మెంట్ కూడా చేసుకోలేకపోతున్నామండి. వీళ్ళ దగ్గర నుంచి కోర్టు ద్వారా రికవరీ చేయడానికి కూడా వీళ్ళకి నోటీస్ ఇచ్చామండి. త్వరలో దావా వేసి మొత్తం రికవరీ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. తన విద్యాసంస్థల్లో శానిటరీ పనిచేసే సిబ్బందికి కూడా జీతాలు చెల్లించకుండా ఎగ్గొట్టాడు శ్రీనివాసరాజు. నమస్కారం అండి, నా పేరు హేమలత. మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసే వాళ్ళం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంవత్సరం చేశామండి. ఏప్రిల్ 4వ తారీఖున జాయిన్ అయ్యాం మేము. కానీ అక్కడ 4 నెలల జీతమే పట్టిందండి. ఫస్ట్ నేను మా ఆయనగారు జాయిన్ అయ్యాము. తర్వాత మా మరిది గారుని కూడా తీసుకెళ్ళామండి. వాళ్ళే తీసుకురమ్మన్నారండి. ఇంకొక ఇద్దరిని పెట్టుకోమన్నారండి. మేము పెట్టుకున్నాము. కానీ మాకు జీతం ఇచ్చేవారు కాదు, వాళ్ళకి జీతం ఇచ్చేవారు కాదండి. మేము కష్టపడి కూడా మా శాలరీ గురించి నైట్ 8 గంటల వరకు కూడా నుంచోబెట్టేవారండి మమ్మల్ని. మాకు అసలు సమాధానమే చెప్పేవారు కాదు. మేము బాత్రూమ్స్ క్లీనింగ్ చేసుకునే వాళ్ళమండి. మా పనిని చూసి కూడా కనికరించేవాడు కాదండి. అసలు మమ్మల్ని అసలు మా వైపే చూసేవాళ్ళు కాదు. గతంలో టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ఈ ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భాగవతంపై భీమవరం సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో శ్రీనివాసరాజు తన సిబ్బందితో బూతులు తిట్టించాడని ప్రచారం సైతం జరిగింది. ఇప్పుడు శ్రీనివాసరాజు పాపం పండి అన్ని దారులు మూసుకుపోయి బండారం బయటపడడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు శ్రీనివాసరాజు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనమంతా వేచి చూడాలి.